వెల్కమ్ టు M5 గార్డెనింగ్. ఈరోజైతే మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ ఉందండి. ఇక్కడ బీన్స్ మొక్కలు చూడండి, కాయలతో ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఈరోజైతే నేను వీటిని కోసేస్తున్నాను. ఒక్కొక్క మొక్కకి కాయలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. కరెక్ట్గా నేను ఇవి సీడ్స్ వేసి ఈ రోజుకి కరెక్ట్గా 45 డేస్ అవుతుంది. 45 డేస్కి మనకి బీన్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఈరోజైతే నేను వీటిని కోసేస్తున్నాను. చెట్లు చూడండి కాయలతో ఏ విధంగా పడిపోయాయో, చాలా బాగా వచ్చాయి. నేనైతే ఈ బీన్స్ పెట్టడం ఇదే ఫస్ట్ టైము. వేసిన ఫస్ట్ సారే మనకు చాలా బాగా బీన్స్ అయితే వచ్చాయి. అయితే వీటికి ఈ సీజన్లో పెట్టుకుంటేనే బాగా వస్తాయి బీన్స్. ఇంకా నేను వీటిని అయితే కోసేస్తున్నాను. చాలా హెల్దీగా కూడా ఉన్నాయి కాయలు కూడా చూడటానికి. చూడండి ఈ విధంగా నేను 2 చేతులతో ఫాస్ట్గా కోసేస్తున్నాను. అసలు ఇలా కోస్తుంటే ఆనందానికి హద్దులే లేవు. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇన్ని రోజులు సీడ్స్ వేసి వాటరింగ్ చేసి ఇప్పుడు ఇవి కోస్తూ ఉంటే ఆనందం చెప్పలేము. చూడండి ఇక్కడ నేను చూపించింది ఇవి మిత్ర పురుగులండి. ఇవి రసం పీల్చే పురుగుల్ని ఆహారంగా తీసుకుంటాయి. ఇవి మన గార్డెన్లో ఉంటే మన గార్డెన్లో ఉన్న మొక్కలకి చాలా మంచిది. కానీ ఈ మధ్యకాలంలో ఈ మిత్ర పురుగులు కూడా కనపడటం లేదు. బాగా కెమికల్స్ స్ప్రే చేయటం వల్ల అవి కూడా చనిపోతున్నాయి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి అయితే బీన్స్ అయితే అన్నీ కోసేస్తున్నాను. ఈ విధంగా చూడండి ఇన్ని బీన్స్ అయితే వచ్చాయి మనకు ఈ మొక్కల నుంచి. ఇంకా ఇక్కడ నేను చుక్కకూర అయితే కోసేస్తున్నాను. చుక్కకూర కూడా చూడండి ఒక్కొక్క మొక్క ఎలా పొదలాగా తయారైపోయిందో. ఇంకా ఇది కూడా కోసేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పాలకూర అయితే కోసేస్తున్నాను. పాలకూర కూడా ఉంది. గార్డెన్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మెంతికూర అండి. మెంతికూర కూడా కోసేస్తున్నాను. నేను ఈ కూరగాయలన్నీ కోసే టయానికి లైటింగ్ కూడా తగ్గిపోయింది చూడండి. 5 అవుతుంది. అప్పటికే చూడండి లైటింగ్ అంతా పోయింది. ఇంకా అలానే కోసేస్తున్నాను. ఇక్కడ మాత్రం ఒకటే బీరకాయ వచ్చింది. ఇంకా అది కూడా కోసేస్తున్నాను. ఇలా మన బుట్ట అయితే నిండిపోయింది ఆకుకూరలు ఇంకా కూరగాయలతో. ఇంక ఇక్కడ పెట్టేస్తున్నాను నేను ఇవన్నీ. ఇక్కడ ఉన్న ఈ టేబుల్ మొత్తం మన